మన నాగబాబు గారు ఇచ్చిన మిర్చి ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి మేము స్కిట్ చేసి నవ్విచ్చేస్తామంటూ ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ ఆసమ్ ఆఫీస్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. ఒక్క రోజు 2 రోజులు కాదు మేడం, 3 సంవత్సరాలు కలిసి కాపురం చేశాం. అలాంటి నా సుధాకర్ని వేరు చేస్తారా? అసలు మీకు మనసు ఎలా వచ్చింది మేడం? నా దగ్గర నుంచి వెళ్ళిపోయినందుకు బాధపడాలా, చంటి టీంలోకి వెళ్ళినందుకు ఆనందపడాలో అర్థం కావట్లేదు. మార్పు మంచిదే భాస్కర్, మంచిదే, కానీ మీలో వచ్చిన మార్పు 2 ఎపిసోడ్లతో పోయింది. అదే నా బాధ. నిజంగా మీరు లేకపోతే కలలేదు తెలుసా? జబర్దస్త్ చూసాను, డాన్స్ చూసాను నేను. నువ్వు లేకుండా ఫస్ట్ టైం స్కిట్ చేస్తాను. నువ్వు ఎన్ని బిస్కెట్లు వేసినా వర్కౌట్ అవుతుంది. ఐ మిస్ యూ సుధాకర్, ఐ లవ్ యూ. భలే ముచ్చటగా ఉన్నారా ఇద్దరు. మిరపకాయ అంతే లేరు, మిరపకాయ కావాలి. అరే ఇంకొంచెం తింటే బాగా వస్తారు. తినరా తిను. వాడికి పెట్టు, వాడికి కూడా పెట్టురా. తొందరగా రండి రే. నమస్కారం అత్తయ్య గారు, వెల్కమ్ టు మై టీమ్. ఏమండి, సంస్కృతి సాంప్రదాయాలకు విలువరా? పెళ్లి ఆచారం తెలుసా మీకు? ఏమండి, పెళ్లి పేటల మీద తాళి కట్టేంత వరకు పెళ్లి కొడుకు ఏమైనా తింటాడా? వాళ్ళ ఆచారాన్ని కూడా ఫాలో అవ్వాలిగా. కళ్ళంట నీళ్ళంటరా. పెళ్లి కొడుకు పెట్టే ముందు నాకు జన్మనిచ్చినట్టు నాన్న ఎవరే నాన్న? అత్తగారు మీరు అల్లుడు పెట్టండి, ఇంకొక తోడు ఒకళ్ళు పెట్టండి, ఇద్దరు ఒకరికొకరు పెట్టండి. వస్తున్నానే బావగారు. బావగారు ఎలా ఉన్నారు? మర్యాదలు మీ మర్యాదలు మీరు చూపించారు, మరి మా మర్యాద ఆనండి. బంగారం లాంటి అల్లుడు దొరికారు. మోటు కొరుకు మోటు కొరుకు. ఏ ఇంతకీ మామగారు తింటలేదు? ఆయన అడిగి వరకు తింటున్నారు. వాడి పెట్టు మోహన్ గాడికి. రా రా నవ్వులు, బాగా నవ్వులు. భాస్కర్ గారు చాలదండి, ఎర్రపచ్చరిగా పెట్టండి. కాడ చెప్పుకోవాలి. సౌండ్ ఏంటి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆపితే స్కిట్లోకి వెళ్దాం. అత్తయ్య గారు, కట్ల కింద ఏం పెడతారు? 2 కింటాల మిరప తోట, 3 ఎకరాల ఎండుమిరపకాయల తోట, ఎండుమిరపకాయల 40 ఎకరాలు పచ్చిమిరపకాయల తోట, 50 కింటాలు 50 బస్తాలు కారమే, 50 బస్తాలు కారం పొడి. పెళ్లికి ఇంకా గంట టైం ఉంది. అప్పట్లో వారం రోజులు జరిగేది పెళ్లి, గంట ఉంది కాబట్టి సరదాగా ఫ్యామిలీ అంతా ఒక అంతాక్షరి ఆడుకుందామా? భాస్కర్ గారు మీలో తెలియట్లే ఇంపాక్ట్. బావగారు, అప్పట్లో పెళ్లి అంటే 9 రోజులు జరిగేది, కనీసం ఇప్పుడు 1 రోజు కూడా చేసుకోవట్లేదు. ముహూర్తానికి ఇంకా గంట కాబట్టి అందరూ పాటలు పాడుకుందాం. ఏది ఒక్కసారి ముందుగా అత్తగారు మీరు ఒక పండు మిరపకాయ నోట్లో పెట్టుకొని దీన్ని కరకరా నవ్వులేసి ఓ పాట అందుకోండి. అల్లుడు అంత అభిమానంగా ఇస్తున్న. అభిమానం కాదండి, ప్రేమ, పండు ప్రేమ.
చెప్పు ఉండని ఏం కావాలి? ఇంకేమి కావాలి చాలే చాలే, ఇది చాలే. నీకై నువ్వే వచ్చి వాలాలే. ఇకపై తిరగాలే. గుండెలోన వేగం పెంచావే. ఎప్పటి పాలన? అయ్యా. అత్తగారు పాట మధ్యలో ఆపితే అనవసరంగా సంస్కృతి సాంప్రదాయం దెబ్బతింటది. గుండెల్లోనే వేగం దగ్గర నుంచి మొదలెట్టండి. గుండెలోన వేగం పెంచావే. ఇంకా ఉందా ఏదైనా పాట? మా అమ్మాయి పాడుతుంది. పాటకు ముందు 2 స్వీట్లు పెట్టండి పెళ్లి కూతురికి. రేపటి నుంచి నాతో జీవితాన్ని పంచుకోవాల్సిందని. ఈ మొత్తం మిరపకాయ పంచుకోలేదా? పండు మిరపకాయ తినలేవా? తినాలి. కొరకమానండి కొరకమానండి. ఎలా 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 తెలుపను పదిలోని ప్రేమను విలువైన మాటను. పండు మిరపకాయ కోసి తెలపనా, పచ్చిమిర్చి నోటిలోన పెట్టి తెలుపనా. అమ్మాయి శృతి తప్పింది. శారదా, నువ్వు పాడుతున్న పాట ఏంటి? నువ్వు తీసుకున్న రాగం ఏంటి? ఎక్కడే ఉన్నారా? వస్తానండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఫోన్ వచ్చింది, ఫోన్ వచ్చింది. వాటికేంటి కుదరదు. ఇక పండు మిర్చి. ఏ చీటింగ్ చీటింగ్. ఇప్పుడు అప్పారావు నువ్వు కాదు, ఇప్పుడు భాస్కర్. అమ్మా బాబు పర్సనాలిటీని బట్టి 4 గాని 20 గాని పెట్టాలి. రేపటి నుంచి నాతో కాపురం చేయాలి కదా. నువ్వు చూడు చూడకపో, నే చూస్తూనే ఉంటా. మాట్లాడు వాడకపో, నే మాట్లాడుతూనే ఉంటా. నువ్వు పాడు పాడకపో, నే పాడుతూనే ఉంటా. కన్నీళ్ళు వస్తున్నాయి. మిగిలింది మావయ్య గారు. హలో హలో మామగారికి 3 పెట్టండి, బాగా తింటారు. మచక మచక కటిలో మిరపతో వెనకాల మా పక్కల నీ మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది. ఓకే బాగానే. ఓకే. యా, యా. ఈ టైంలో వాంతులేంటి అత్తయ్య గారు? మీ అమ్మాయి నిజంగా వేరే తప్పు పని చేయకపోతే మా వంశం చూస్తుండగా 3 పంటి వరకు తినమని చెప్పండి. అమ్మా లేకపోతే మన వంశం చిన్నదైపోతుందమ్మా. నీకన్నా చిన్నదైపోతుందమ్మా. అమ్మాయిని తినమనే ముందు నువ్వు తినాలి కదా. అమ్మగా పెట్టు. అవును. తినండి. మీకు అలవాటు. మీరు పులని నిరూపించుకుంటే మీ కూతురు నిప్పని నేను ఒప్పుకుంటా. ఇవ్వండి ఒక పండు. నేను పులి కాదు నాయనా. ఆడపులి. ఏ ఇవ్వండి. తినండి తినండి అత్తగారు. ఏ ఎంట్రీ భలే ఉంది నరేష్ నీకు. మీ అమ్మాయిని అనుమానించేందుకు నన్ను క్షమించండి. పెళ్లి ఏర్పాట్లోకి వెళ్దాం. బాబు అమ్మాయిని అనుమానించామంటే మేము ఎంత బాధపడ్డామో నీకు తెలుసా? అయితే అనుమానం పోవాలంటే నువ్వు 4 కొరకాలి. వాళ్ళ బాధ పోవాలంటే ఏ తీసేస్తున్నాడు. పచ్చగల మీన్ తిన్నప్పుడు లేదు పెద్దోళ్ళు తినలేవా? దున్నపోతులా ఉన్నా ఆ మాత్రం తినలేవా? పంతులు గారు పెళ్లి తొందరగా గబగబా కానించేయండి. 5 నిమిషాల్లో అయిపోవాలి. ఎందుకునైనా అంత కంగారు పడతారు? పెళ్ళంటే చాలా నెమ్మదిగా పద్ధతిగా సాంప్రదాయంగా చేయాలన్నమాట. మీ పద్ధతికో నమస్కారం. మాకో పద్ధతి ఉంది. మన పద్ధతి పరిచయం చెయ్యి. మీరు ఒకసారి కళ్ళు మూసుకోండి. ఏమ్మా స్వీట్ పెడతావా? 4-5 ఎక్కువే పెట్టున్నా నోటికి అంతే. తినండి. బాగా చాలా నవ్వరండి బాగుంది. పంతులు గారు. మొహమాట పడద్దు. ప్రశాంతంగా చేయండి. పెళ్లి అంత అద్భుత. పంతులు గారు మోహన పడతారు. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. నాకు అర్జెంట్ గా వేరే ముహూర్తం ఉంది. లేదు లేదు. ఆయన అప్పుడు జోకర బల్లటి పంతులు గారు కూర్చోకుండా నిలబడే మాట్లాడుతున్నాడు పంతులు. ఏ చీటింగ్ చీటింగ్. ఏమిటి నాయనా బెల్లం మీద మొత్తం ఈగలు? సంప్రదాయంగా శుభ్రం చేయాలని తెలియదా మీకు? ఆగండి. పవిత్రమైనటువంటి మంత్రాలు చదివే పంతులు గారితో ఏగ తీయించామని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు మమ్మల్ని నానా మాట్లాడాలన్నా ఆ ఏగ నేను తెస్తా.
అల్లుడు ఎక్కడ నీగా తీస్తాడా మేము ఉన్నాం అనుకున్నావా పోయాం అనుకున్నావా ఏం చేస్తావ్? నేను ఉన్నాననుకున్నావా పోయాననుకున్నావా నేను చేస్తాను నాయన ముహూర్తం టైం అవుతుంది, తొందరగా కానివ్వండి. ఏం మిగిలింది? అందరూ నాకి ఆకు తప్ప బెల్లం ఎటు వెళ్ళిందో తెలియలేదు. పెట్టు, త్వరగా పెట్టు. ఆగు. జీలకర్ర బెల్లం కూడా పెట్టడం రాదా? సరిగ్గా పెట్టు. పెడుతున్నప్పుడు జారిపోతుంది. అల్లుడు ఫీల్ అవుతాడు. ఇంకో పచ్చిమిరపకాయ పెట్టండి. అల్లు గారు సాటిస్ఫాక్షన్ లేరు. అయిపోయింది. అల్లుడు గారు అరుంధతి నక్షత్రం పైకి చూడండి, ఒక్క కనపడుతుందా? ఒక్కొక్కటి కాదు, ఆకాశం అంతా చొక్కలే కనిపిస్తున్నాయి. ఇంకా చివరిది అప్పగింతలు. సక్రమంగా చేసుకొని నేను వెళ్తున్నాను. నువ్వు పచ్చిమిరపకాయలాగా వెళ్ళి 6 నెలల తర్వాత పండు మిరపకాయ న్యూస్ చెప్పాలమ్మా. జాగ్రత్త అమ్మ. అమ్మాయిది అత్తగారు కాలుతుంది, పంపించండి. జాగ్రత్త అమ్మ. భాస్కర్ సార్, మీకు అసలు కొంచెం సెన్స్ ఉందా మీ టీం అందరికి? yes, yes. బావగారు! పొరపాటు అయిపోయింది. మీ యాంకర్ గౌరవించాల్సిన అవసరం లేదా మీరు? Introducing Bullet Bhaskar and Awesome Appees team. Congratulations Appi, team leader గా ఎంట్రీ ఇచ్చి వాట్ అన్ ఎంట్రీ సర్జీ. బాబు గారు చాలా బాగా చేశారు అందరూ. పచ్చిమిరకాయలు తిని మీ పెర్ఫార్మెన్స్ బయట పెట్టారు. బ్యాట్స్ ఆఫ్ యువర్ అడ్వెంచర్. కీప్ ఇట్ అప్. రోజా గారు నాకైతే నరేష్ అండ్ ఉదయ్ ఎంట్రీ అదిరిపోయింది. బాగుంది. అంత్యాక్షరి తర్వాత జీలకర్ర బెల్లంది అది హైలైట్ అసలు. వెరీ నైస్.